హాయ్ అండి, నేను మీ అడ్వకేట్ సురేష్ని. ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ఒక భార్య భర్తకి నోటీసులు పంపించిందనే మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటాడు. ఈ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు ఏంటో అన్నది డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. వైఫ్ అంట రేపు బుధవారానికి డైవర్స్ నోటీస్ పంపిస్తే కోర్టు ద్వారా నోటీసులు వస్తే మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. అతనికి ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడంట, 5 సంవత్సరాల బాబు ఉన్నాడంట. అసలుకి ఈ సూసైడ్ చేసుకోవడాలు అనేది చాలా ఎన్నోసార్లు చెప్పాను నేను. చాలా తప్పు, అది మూర్ఖతపు పని, అది పిచ్చి పని అనే విషయం నేను ఎన్నోసార్లు తెలియజేశాను. అది తప్పు. అసలు అలా సూసైడ్ చేసుకోవడం ఏంటి? బాధపడుతున్నారు, కరెక్టే. బాధ వచ్చింది, ఏం చేయాలి? మీరు అవకాశాలను సృష్టించుకోవాలి. ఒకవేళ అవకాశాలు లేనప్పుడు అవకాశాలను క్రియేట్ చేసుకోవాలి. ఏముంటాయి అవకాశాలు అని మీరు నన్ను అడగొచ్చు. రివర్స్ సైకాలజీ అప్లై చేయండి. ఏమైతే అమ్మాయి మీ వైఫ్ తెలుసో తెలియకో ఎవరి మాటలో విని మీ మీద కేసు ఫైల్ చేసింది. ఏమైంది? నువ్వు రిప్లై ఇవ్వు. లేదు అనుకుంటే నువ్వు రివర్స్ కేసు ఫైల్ చేయి. డైవర్స్ కేసు ఫైల్ చేసింది కదా, నువ్వేం చేస్తావు? కాపురానికి రావే అని కేసు ఫైల్ చేయి, సరిపోద్ది. దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తాడు? నీ పిల్లలు నీకు కావాలి అని GWOP అనేది ఉండిద్ది. తల్లి కన్నా తండ్రే మొదట గార్డెన్ ఓపీ మీద కేసు ఫైల్ చేయి. నా కొడుకుని నాకు ఇవ్వు అని కేసు ఫైల్ చేయి. దెబ్బకి కాంప్రమైజ్ అవుతారు. అంతేగాని ఏమీ చేయకోకుండా బాధపడుతూ కూర్చుని మనస్తాపంతో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా మూర్ఖతపు ఆలోచన, చాలా బుద్ధి తక్కువ పని అది. అలా చేయకూడదు. నేను లాస్ట్ టైం షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. CBN గారు ఇలాగే నిండు సభలో వాళ్ళ వైఫ్ని, వాళ్ళ బాబుని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా అందరూ చాలా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడుతూ భువనేశ్వరి గారిని పిచ్చి మాటలు మాట్లాడితే CBN గారు బయటకు వచ్చి విపరీతంగా తన బాధపడితే కన్నీళ్లు తుడుచుకుంటూ ఆయన తన కన్నీళ్లను కసిగా మలిసి ఏం చేశాడు? వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేశాడు. అక్కడ ఆయన గెలవాలి అని చూడాల, తన ప్రత్యర్థి ఎలా ఓడిపోతాడా అని ప్లాన్ వేశాడు. అంతే కదా, తన ప్రత్యర్థి ఓడిపోతే ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? టీడీపీ. సో టీడీపీ అంటే ఎవరు? CBN గారు. సో ఈయన అధికారం దక్కించుకున్నారు. అలా ఉండాలి. నీ కన్నీళ్లను కసిగా మలుచుకోవాలి. నీ భార్య నోటీస్ పంపించినంత మాత్రాన ఆ అమ్మాయి తెలియకో చేసింది. ఒకళ్ళ మాటలు విని ఆ మాటలతో కేసు ఫైల్ చేసినంత మాత్రం సూసైడ్ కరెక్ట్ కాదు. సెక్షన్ 9 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కాపురానికి రమ్మని నోటీస్ ఇవ్వాలి. నువ్వు కేసు ఫైల్ చేయి. సెకండ్ కేసు ఏంటిది? నీ కొడుకుని గార్డెన్గా అప్పచెప్పమని కోర్టులో ఫైల్ చేయి. ఆటోమేటిక్గా కాంప్రమైజ్కి వస్తుంది. కొడుకు లేకుండా తాను ఉండలేదు కదా. అలాంటి అవకాశాలను సృష్టించుకుని తెలివిగా ఉండాలి. మనం చదువుకున్నాం, సూసైడ్ ఒకటే కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కళ్ళకి నేను ఇదే చెబుతున్నాను, సూసైడ్ ఒకటే కాదు. కోర్టుకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కోర్టులకి వెళ్ళేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు నెంబర్ ఆఫ్, అంతేగాని ఫ్యాషన్గా మారిపోయింది. సూసైడ్ చేసుకునే అనేది పిచ్చి పని మానుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.